ఉన్నటువంటి వేదిక ముందు ఉన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు మనందరికీ ఎంతో ప్రియమైనటువంటి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మరియు అటవీ శాఖ మంత్రులు మన గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భించుకుని ఈరోజు ఈ మన మాధవపట్నం గ్రామంలో ఆయనకి ఇంత భారీగా వేడుక పుట్టినరోజు వేడుక నిర్వహించినటువంటి పన్నీర్ వెంకటేశ్వర గారికి మొదటిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈరోజు పవన్ అన్నది అది పవర్, ఆ పవర్ ఏంటో చూపించారు ఆయన. మరి నేలకు నింగి తోడైనట్టు, నింగికి నేల తోడైనట్టు మరి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి పవన్ కళ్యాణ్ కూడా అదేవిధంగా ఇద్దరు కూడా తోడై ఒకరికొకరు తోడై రాక్షస పాలనని చీల్చి చెండాడుతూ అంధకారంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని వెలుగు నింపుతూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారికి మన మాధవపట్నం గ్రామ ప్రజల తరపు నుంచి, అలాగే మన గౌరవ శాసనసభ్యులైనటువంటి నిమ్మకాయల చినరాజు గారి తరపు నుంచి కూడా మరొక్కసారి మన ప్రియతమ నాయకులైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజుగా మనం భావించాలి. సెప్టెంబర్ 2 అనేసరికి, సెప్టెంబర్ 2వ తారీఖు అనేసరికి మనం వెంటనే చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమం, ప్రాముఖ్యమైన రోజు అనే లేకుండా రాత్రులు అక్కడే ఉండి సుఖం లేకుండా అక్కడే పడుకొని మొత్తం ప్రసారం చేసేవాళ్ళు ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే మనుషులు కావాలి. ఈ రోజు ఇంత చక్కగా కార్యక్రమం జరిగిందంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు ఎవరు? ఇవన్నీ మన గ్రామం బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, మనం బాగుండాలి అనే ఆశయంతో ఆయన ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని చక్కగా హెల్త్ క్యాంప్ పెట్టారు. చక్కటి భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే అతిరథ మహారాజులు మనకి మన తంగేల ఉదయ శ్రీనివాసరావు గారు ఎంపీ గారిని ఇక్కడికి ఆహ్వానించారు. అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు, జనసేన జిల్లా అధ్యక్షులు, డిసిసిబి చైర్మన్ గారు అయినటువంటి తుమ్మల బాబు గారిని ఆహ్వానించారు. అలాగే మమ్మల్ని అందరినీ ఇక్కడ ఎంతో ప్రేమగా ఆహ్వానించేందుకు వారికి మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. అయితే ఇంతటి చక్కటి వాతావరణంలో మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఇంకా వెనకాల చాలా మంది మాట్లాడాలి కనుక వారికి అవకాశం ఇవ్వాలి కనుక ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వీగరపురం ఎంపీటీసీ గారికి మా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మా పార్టీ సామర్లకోట రూరల్ మండల అధ్యక్షురాలు వెంకయ్య పుష్పలత గారికి, అలాగే ఇతర నాయకులకి, కూటమి నాయకులకి అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు మన మాధవపట్నం పన్నీర్ వెంకటేశ్వర గారి ఇంటి దగ్గర మనం జరుపుకోవడం, పన్నీర్ వెంకటేశ్వర గారు మనకి ఇచ్చిన ఈ అవకాశం. ఎందుకంటే అటువంటి మంచి వ్యక్తి వేళ ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిందంటే కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో ఉండి 3 రోజులు అక్కడ ఢిల్లీలో 3 రోజులు ఉండి వాళ్ళకి సీట్లు అడ్జస్ట్మెంట్లు కుదరకపోయినా 3 రోజులు అక్కడ ఉండి ఒప్పించి, కూటమిని ఒప్పించి, మోడీ గారిని ఒప్పించి, అమిత్ షా గారిని ఒప్పించి తీసుకొచ్చిన వ్యక్తి వేళ మన పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఆ రోజు పొత్తిగాని కుదరకపోతే, పవన్ కళ్యాణ్ గారు ఆ 3 రోజులు అక్కడ వెయిట్ చేయించకపోతే వేళ మన రాష్ట్రంలో ఇంకా రాక్షసుల పరిపాలన జరుగుతూ ఉండేది. నిజంగా ఇది మన పవన్ కళ్యాణ్ గారి కృషి తప్ప వేరే వాళ్ళ కృషి కాదు. అదే ఆ రోజు సామలకోటలో మీటింగ్లో కూడా అదే చెప్పిన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోజు కూడా మీరే ఈ కూటమి ఈ వేళ నెగ్గడానికి కారణం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి ఆ 3 రోజులు ఢిల్లీలో ఉండి ఆ రోజు ఆయన
ఇద్దరినే ఒప్పించి, మోడీ గారిని ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని ఒప్పించి ఆయన 2 సీట్లు తగ్గించుకొని మరి వేళ పొత్తుని ఏర్పాటు చేయడం ఘనత పవన్ కళ్యాణ్ గారిదని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అలాగే వేళ నరేంద్ర మోడీ గారు ప్రతి రైతుకి 2,000 రూపాయలు, సంవత్సరానికి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సెంటర్లో ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తున్నారో దాన్ని చూసా తప్పకుండా వేళ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ మన రాష్ట్రంలో కూడా నెరవేరుస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఎన్నో స్కీములు ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కడే ఏదైనా ఒక్కడే ముందు పడుతుంది, తర్వాత ఉన్న అడుగులన్నీ ముందు తర్వాత పడతాయి. అందుకని ఈ కూటమి పార్టీ ఇంకా కలిసి మన బుద్ధిరాజు గారు చెప్పినట్టుగా ఓ 15 సంవత్సరాల పాటు కొనసాగితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదో ముందుకు వెళ్తుంది. లేదు అనుకుంటే ఈ కూటమిగా నిలిపోయిందంటే మళ్ళీ రాక్షస పరిపాలన ఉంటుంది. ఇదంతా కూడా మన ప్రజలందరూ, నాయకులు అందరూ కూడా గమనించుకుని కలిసికట్టుగా ఇది ముందుకు వెళ్ళాలా. అంతేగాని ఏదో మీటింగ్లో కలిసిపోతాం. ఎందుకంటే మనందరం కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే ఆ మాతృమూర్తి అన్నీ మనకి తయారు చేసి ఇస్తే కానీ ఇంట్లోంచి బయటికి రావడం, వాళ్ళ ప్రోత్సాహం చాలా కీలకమైంది. ఇంట్లో మహిళలు అన్నీ చూసుకుంటేనే మనం బయటకు వచ్చి రాజకీయమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా. అలా ఉన్నాం సార్. చెప్పండి కూటమి ప్రభుత్వంలో మహిళలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కానీ, మహిళలు అంటే గౌరవం కానీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పాటిస్తుంది. జనసేన పార్టీ అలా ఉన్నాం సార్. సైడ్కి వచ్చేయండి ధర్మబాబు గారు ఒకసారి. ఓకే అండి సార్, కొద్దిగా ఎదురండి. అలా ఉన్నాను సార్. సార్ ఇలా చూడండి సార్. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు చేస్తున్నాం. పొద్దుట 10 గంటలకల్లా మీరు హాజరవ్వాలని చెప్పాం. ఒక ఫోన్ చేతిలోకి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు నాకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంతోషించున్నాను. ఇక్కడ మెడికల్ క్యాంప్ అని చెప్పిన వెంటనే ఊళ్ళో గ్రామ ప్రజలంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రజలందరికీ ఒక పిలుపునిత్తులోకి ఇంతమంది వచ్చినందుకు ఈ అభిమానం నా మీద అనుకుంటూ లేదు. నేను అనుకునేది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మీ అందరూ హాజరైనందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. మన నాయకులు, మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు సూర్యచంద్రులు లాంటోళ్ళు. సూర్యుడు ఎలుగునిస్తే లోకం అంతా పచ్చగా ఉంటుంది, చంద్రుడు ఎలుగునిస్తే ప్రకృతి చల్లబడుతుంది. వాళ్ళు ఇచ్చే ఈ కాంతి లాంటోళ్ళు మనందరం కూడా ఈ సూర్యచంద్రుడు వెలుగులాగా వాళ్ళిద్దరూ మన రాష్ట్రానికి ముఖ్య నాయకులుగా వాళ్ళు పరిపాలన చేస్తున్నారని కోరుకుంటూ ఈ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకు వచ్చినందుకు, ఒక పిలుపుతో మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం. బాబు గారు, మన తొమ్మల బాబు గారు, ఉదయశ్రీని గారు వచ్చారు. అలాగే మన నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మకాయల సింహరాజప్ప గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సంతోషం. కొడుకులు ఇద్దరు కూడా నేనేదో అలా చేయట్టుకుని చెరుకు చేయబట్టుకుని నడుపుతారు.
మా ఆవిడ కూడా నన్ను వెనకాల ఉండుకో, నేను ముందు నడుపుతాను. నేను దీనికి నేను సంతోషించను, నా కుటుంబం తరఫున. ఇంకే వెంకటేష్ బాబు గారిని సాల్వాతో సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా విత్తనాల వెంకటరామ గారిని కూడా ఇక్కడ దగ్గరికి ఉండండి అండి. పైకి చూడండి వెంకటేశ్వర గారు. మీరు ఇక చివరిగా పన్నీర్ వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారు. ఆయన మాట్లాడే వరకు ఎవ్వరు కూడా స్టేజ్ దిగొద్దని కోరుకుంటున్నాం. సార్ ఎలా ఉంది సార్, ఎలా చూడండి. ఈ అందరి ఆధ్వర్యంలో వీళ్ళకి చేస్తే ఆ కష్టపడిన జన సైనికులకు కానీ కూటమి నాయకులకు కానీ కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకని దయచేసి ఎవరు కూడా వెళ్ళిపోకండి. మరీ చెప్తున్నాం, అందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా పేరు పేరున కోరుకుంటే వాళ్ళు అనిలా భావించి వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దామశెట్టి శ్రీని గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి పెద్దలు ఒక్క నిమిషం, ఇంకా అయిపోయింది. ఒక్క 2 నిమిషాలు లేదు, ఒక్క 2 నిమిషాలండి. వేదిక మీద చేసి మీరు అందరూ లంచ్ చేసి వెళ్ళారు. ప్లీజ్ ఒక్క నిమిషం అంతే అయిపోయింది. ఒక్క నిమిషం. గత కొన్ని రోజులుగా వచ్చామని మేము చూసారు కదా. మరి ఇప్పుడైతేనా మీరు లైన్లో నిల్చోలేదు, మేము నిల్చున్నామని రోహిత్ గారు, రెడ్డి వేణుబాబు గారు, రావాలండి. సునీల్ గారు, సునీల్ గారు, తోటకూర రాజు గారు రావాలి. మీరందరూ కూడా ఆయన వెనకాల నిలబడ్డారు. ఆయన స్వయంగా వారందరినీ కూడా స్టేజ్ మీద పిలిచి ఒకసారి అభినందనలు తెలియజేయమని చెప్పారు. కావున వారిని పిలవలసిందిగా వెంకటేశ్వరరావు కోరుతున్నాం. నమస్కారం అండి. అందరూ వెళ్ళిపోతున్నారా? భోజనం చేసి అందరూ ప్రతి దానికి కూడా కింద అట్టడుగు వర్గాలకు కూడా న్యాయం జరగాలని కూడా చేయడం జరుగుతుంది. మన ఊళ్ళో సంచలన జాతులు ఉన్నారు. అంటే సంచలన జాతులు అంటే ఊరు మీద ఊరు తిరుగుతా అలా నాటకాలు చేస్తా మనకి గంగిరెడ్డి వీళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మోడీ గారు ఒక జీవో తీసుకొచ్చారు. వాళ్ళకి కూడా అంటే ఎస్సీలకి ఎలాగైతే జీవో ఉందో అలాగే బీసీలకు కూడా జీవో తీసుకొచ్చి వేళ సంచార జాతుల వారికి ఒక జీవో అన్నది తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఊరు సంచార జాతులు అంటే వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ మరిన్ని వివరాలు మన మధ్య TV24 స్టూడియో అధినేత పన్నీర్ వెంకటేశ్వర గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ గారు యొక్క మోటోకి మీ ఈ విధమైనటువంటి కార్యక్రమం చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటండి? మన డిప్యూటీ సీఎం ఆయన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది కాబట్టి ఈ పండగ వాతావరణంలో ఆయన పుట్టినరోజును నేను ఘనంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఏ కార్యక్రమాలు చేశారు సార్ ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టాం. కంటికి వైద్యం చేయించున్నాను. కళ్ళజోడు ఎత్తే ఫ్రీగా చేయించున్నాం. కంటికి ఆపరేషన్ కూడా ఫ్రీగా చేయించున్నాం. గుండెకి ఏమైనా వచ్చిన ఈసీజీ తీయించున్నాం. బీపీ, షుగరు, జనరల్ చెకప్ ఒక 4-5 డాక్టర్లు వచ్చారు. ఎవరికి ఏ విధమైన అవకాశం ఉన్నా, ఎవరికి ఏ అవసరమైనా అన్ని రకాల మెడిసిన్స్ ఇచ్చి ఈ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా. అంటే ఇప్పుడు అధికారం చేపట్టారు, అంతకు ముందు ప్రతిపక్షంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు. అధికారంలో చేయడానికి మీకు అంటే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అధికారంలో కంటే అధికారం లేనప్పుడు కూడా చేసాం. ఇటువంటి మెడికల్ క్యాంపులు కొన్ని ఇలా చేపరాన్ని కూడా పెట్టాం. మేము అధికారంలో లేకపోయినా చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఈ పుట్టినరోజులు ఎప్పుడూ చేస్తానే ఉన్నాం. కాకపోతే కొంచెం మెడికల్ క్యాంప్ అయ్యి పెట్టాము. ఈ రోజు కొంత ఘనంగా కూటమి ప్రభుత్వంలో నాయకులందరూ వచ్చారు నేను పిలవగానే. ఈ ప్రభుత్వంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని
కొంచెం ప్రజలందరూ ఆదరిస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ ఏం చెయ్యాలి అంటే ఆయన పుట్టినరోజుకి మనం ఏదో ఆయనకి ఉడతాభక్తి సాయంగా మెడికల్ క్యాంప్ పెట్టి అందరికీ ఏ విధమైన అవసరమైనా మన అవసరాలు తీర్చాలని కోరుతున్నాను. డిప్యూటీ సీఎం గారు తరఫున నేను మాదాపట్నం నుంచి ఈ ప్రయత్నం చేస్తున్నాను. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డిసిసి ప్రెసిడెంట్ తుమ్మల రామస్వామిబాబు గారు, మన జిల్లా ప్రెసిడెంట్ గారు, అలాగే మన ఎంపీ అయిన తంగిళ్ళ ఉదయసీన్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి మొట్టమొదట ఆయన ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీద చేసినందుకు ఈ మన ఉదయసీన్ గారికి, తుమ్మల రామస్వామిబాబు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దొరబాబు గారు మీరు మాట్లాడండి. మరిన్ని వివరాలు టీవీ24 స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్ అయిన పన్నీరు దొరబాబు గారు మన మధ్య ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, పవన్ కళ్యాణ్ గారు బర్త్డే వేడుకలు ఎంత ఘనంగా జరిపారు, దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అందరికీ నమస్కారం. నా పేరు పన్నీరు దొరబాబు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మనకి ఎప్పుడు ఒకటే చెప్తారు, సేవే లక్ష్యం ప్రేమే మార్గం అని చెప్తూ అనేక సేవా కార్యక్రమాలు ఆయన సొంత నిధులతో అనేక కార్యక్రమాలు అధికారంలో వచ్చిన ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ సరే సొంత జబ్బులతో చేస్తూనే ఉంటారు. ఆయన్ని మనం ఇన్స్పైర్గా తీసుకుని పన్నీరు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మన పెద్దాపురం నియోజకవర్గం మాదాపట్నం గ్రామంలో ఈరోజు మెడికల్ క్యాంపు అలాగే కేక్ కటింగ్ చేసి బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి తుమ్మల రామస్వామి బాబు గారు, కాకినాడ జిల్లా అధ్యక్షులు, ఆయన చాలా కష్టపడి జిల్లా అంతా పర్యటించి కాకినాడ జిల్లాలో మన జనసేన పార్టీని రెపరెపరాడించేలాగా స్పీడ్గా దూసుకెళ్లేలాగా ఆయన చేశారు. దాన్ని గుర్తించి కూడా చైర్మన్గా ఆయనకి ఇచ్చి సత్కరించడం జరిగింది. ఆ కూడా చైర్మన్ తీసుకున్న 6 నెలల్లోనే ఆయన సేవలు పనితనం గుర్తించి డిసిబి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిసిబి చైర్మన్గా ఆయన్ని నియమించడం జరిగింది. ఆయన ఒక్క నిమిషం క్షణం తీరిక లేకుండా జిల్లా మొత్తం పర్యటన చేస్తూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అంత బిజీ షెడ్యూల్లో కూడా ఒక కార్యకర్త, ఒక సీనియర్ నాయకుల పిలుపు మేరకు మన మాదాపట్నం గ్రామానికి విచ్చేసి వచ్చినందుకు మా పన్నీరు వెంకటేశ్వర గారి తరపున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే యువ నాయకులు తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు, కాకినాడ ఎంపీ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు, ఒక తమ్ముడు లాంటి వారు. అలాంటి ఉదయ శ్రీనివాస్ గారు కూడా బిజీ షెడ్యూల్లో ఉదయ శ్రీనివాస్ గారు, బాబు గారు కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘన విజయంగా చేసినందుకు పన్నీరు వెంకటేశ్వర గారి తరపున అలాగే కూటమి తరపున మాదాపట్నం గ్రామ ప్రజలు, జన సైనికులు, వీర మహిళలు అలాగే వివిధ నాయకులందరి తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇందులో ఎంతమంది వైద్య పరీక్షలు నిర్వహించారు? ఈ మనం గ్రామంలో ఉన్న అందరికీ కూడా మనం పిలవడం జరిగింది. వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతవరకు, ఈ రోజు ఎంతమంది వచ్చినా సరే అంతమందికి కూడా కంటి పరీక్షలు అలాగే గుండె పరీక్షలు, వివిధ మందులు పంపిణీ కూడా జరుగుతుంది. అలాగే ఆపరేషన్ చేసి ఉచితంగా పన్నీరు వెంకటేశ్వరరావు గారు దాని ఖర్చులు అన్నీ ఆయన భరిస్తారు. ఆయన ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం మాదాపట్నం గ్రామంలో పన్నీరు వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు, అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉచితంగా మరి కంటి ఆపరేషన్లో అలాగే కళ్ళజోళ్ళు ఇవ్వనంతకి మరి ఇంకా వైద్య శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంత గొప్ప కార్యక్రమానికి మరి పన్నీరు దొరబాబు గారు కూడా మరి వాళ్ళ అబ్బాయి, ఇంకా చిన్న అబ్బాయి కూడా మరి ఇక్కడ చాలా ఉత్సాహంగా జన సైనికులు మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేశారు. ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పన్నీరు వెంకటేశ్వరరావు గారి తరఫున ప్రతి విషయానికి కూడా పన్నీరు వెంకటేశ్వరరావు గారు పెద్ద అయిన చిన్నో ఎదుర్కొని మరి జనసేనని ముందలకు నడిపించారు. నియోజకవర్గంలోనే కాదు, జిల్లాలోనే కాదు. అలాగే మరి ఈరోజు పవన్ కళ్యాణ్ అనే ఒక మంచి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డారో మరి ఆయన
ఈ గ్రామ పంచాయతీలకి ఒక ప్రతినిధిగా ఆయన చాలా సేవలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఉద్దేశించి చంటి పిల్లలకి మరి డెలివరీ అవుతుంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినందుకు కూడా రోడ్లు ఇబ్బంది పడుతున్నాయని గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఆయన నిజమైన ప్రజాప్రతినిధి అంటే మరి పవన్ కళ్యాణ్ గారే. పుట్టినరోజు సందర్భంగా ఆయనకి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి అటువంటి ప్రజాప్రతినిధి ఉంటే ప్రజలందరూ క్షేమంగా ఉంటారనే మా యొక్క అభిప్రాయం. జనసేన వీర మహిళలను కూడా ఎంతో గౌరవిస్తారు. జన సైనికుల్ని మరి పార్టీకి నా పునాదులు జన సైనికులు వీర మహిళలు అని ఆయన ఒక మంచి నామకరణం ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారు. మాకు అలాగే ప్రజలు ఎంతో గౌరవిస్తున్నారు జనసేన అనేటప్పటికీ. మరి ఈ రోజున ఆయన మరి సొంత డబ్బులు గతంలో ప్రతి రైతుకి ₹1,00,000 చొప్పున మరి కౌలు రైతులకు కూడా ₹1,00,000 చొప్పున ఇచ్చారు ప్రతి కుటుంబానికి. మరి అటువంటి వ్యక్తిని మనం ఎక్కడా చూడం. మరి మన జన సైనికులైనా ఎవరైనా పెద్దలైనా ఎవరైనా కూడా దేవుడు అంటారు. మరి అటువంటి దేవుడు 10 కాలాల పాటు ప్రజల క్షేమం కోరుకుంటూ ప్రజల యొక్క అభివృద్ధిని కోరుకుంటూ ముందరికి వెళ్తున్న జనసేన పార్టీకి మేమందరం కూడా అండగా ఉండి ఈ రోజున పన్నీరు దొరబాబు గారు, వెంకటేశ్వరరావు గారు కూడా వాళ్ళకు కూడా ఏ పదవి ఆశించకుండా ఇంతవరకు కూడా వాళ్ళు మరి పార్టీకి పనిచేశారు. ఇక మీదట మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా ఒక ఉన్నత పదవి ఇవ్వాలని, ఒక ఉన్నత బాధ్యతని, పదవి కాదు బాధ్యతని అప్పచెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నమస్తే అండి, నా పేరు లక్ష్మీదేవి గారు తమనారా. నేను పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం పట్టణ జనసేన పార్టీ యువత అధ్యక్షుడిని. ఈరోజు చాలా ఆనందించదగ్గ రోజు. ముందుగా అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరపున జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే సమయం సరిపోదు, వినే వాళ్ళకి అలసట రాదు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గతంలో ఇప్పుడు మనం వాళ్ళు ఇప్పటికీ చెప్పే ఉన్నారు, చాలా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ చేశారు, కొన్ని వేల కార్యక్రమాలు చేశారు, కొన్ని వందల మందికి సేవా భావాన్ని, అసలు సేవ అంటే ఏంటనేది ఏంటంటే మానవత్వం. ప్రతి ఒక్కరికి మానవత్వం ఉండాలి. మానవత్వం అంటే రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ అవుతుంది, మనం చూసి వెళ్ళడం కాదు. మానవత్వం అంటే ఆగి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకునే విషయం మన జాతీయ మానవత్వం అంటుందని. అలాంటి మానవత్వం ఈరోజు యువత చాలా మంది చిల్లర తిరగళ్ళకి లేదా డ్రగ్స్కి కొన్ని రకాలుగా తిరుగుతున్నారు. అలాంటి యువతని సరైన మార్గంలో నడిపించి, రాజకీయం అంటే జవాబుదారుతనం, మనం అల్లరి చిల్లరగా చేసేది కాదని కొంతమంది యువతని, గ్రాడ్యుయేట్స్ ని తన వైపు తిప్పుకొని జనసేన పార్టీ స్థాపించి 12 సంవత్సరాల్లో కొన్ని వేల మంది యువతని నిస్వార్థంగా సేవ చేస్తున్నారు ఈ రోజున. అంటే దానికి బేజం వేసింది ఎవరన్నారంటే మన జనసేన పార్టీ అధ్యక్షులు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాంటి ఈ రోజు ఆయన పుట్టినరోజుని చాలా మంది చాలా రకాలుగా సెలబ్రేట్ చేసుకున్నారు, వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎలా అంటే కామన్ గా పుట్టినరోజు అంటే ఏం చేసుకుంటారు, కేక్ కట్ చేసుకుంటారు, ఇంట్లో పార్టీలు చేసుకుంటారు. కానీ ఈయన పుట్టినరోజు అంటే ముందు సేవే గుర్తొస్తుంది ఎవరికి. ఈ రోజు ఏం సేవ చేయాలని గత వారం రోజుల నుంచి కూడా చాలా మంది కార్యక్రమాలు చేసుకున్నారు. అదేవిధంగా పెద్దాపురం నియోజకవర్గంలో ఈ రోజున పన్నీరు వెంకటేశ్వరరావు గారు TV24 స్టూడియో ద్వారా కలిపి ఒక మెడికల్ క్యాంప్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్ ఎందుకు చేశారండి అని అనవచ్చు చాలా మంది. అందరూ చేసేస్తున్నారు మెడికల్ క్యాంప్, వేరే ఎలా చేసుకోవచ్చు కదా. మెడికల్ క్యాంప్ అనేది ఈ రోజుతో పోయేది కాదు. ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి, ఎంతో మంది సాయం చేయడానికి ముందుకు రావాలంటే ఖచ్చితంగా మెడికల్ క్యాంపులు అనేవి చాలా అవసరం. ఎందుకంటే మనం అంతా చూస్తున్నాం, మన చుట్టుపక్కల అందరూ కూడా చాలా మధ్యతరగతి కుటుంబాలు. ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళకి ₹100 ఆటో కావాల్సిన పరిస్థితుల్లో మన ఊర్లో ఒక మెడికల్ క్యాంప్ జరుగుతుందంటే ఆనందంతో వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం ఉచితంగా మందులు ఇచ్చి, వాళ్ళకి కంటి ఆపరేషన్లు ఏమైనా అవసరం అయితే కంటి ఆపరేషన్లు కూడా చేయించేలాగా, ఈసీజీలు చేయించి, గుండె ఆపరేషన్కి అవసరమైతే మనం ఎలా అయినా పార్టీ ద్వారా చేద్దామని ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు మెడికల్ క్యాంప్ అయితే పెట్టడం జరిగింది. ఆ మెడికల్ క్యాంప్కి అందరూ ఆదరించడం గొప్ప. దీనికి ముఖ్య కారణంగా పన్నీరు వెంకటేశ్వర గారిని మేము పెద్దాపురం పట్టణం తరఫున చాలా గర్వంగా మెచ్చుకున్నాం. అలాగే దీనికి సహకారాలు చెయ్యండి మీరు, మీ వెనక నేను ఉన్నాను అని చెప్పినటువంటి మా నాయకుడు, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, DCCB చైర్మన్ తుమ్మల బాబు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యువతని పవన్ కళ్యాణ్ గారు మార్గదర్శకత్వంలో నడిపించేందుకు చాలా ప్రణాళికలు రచించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పుడు చాలా మంది జన సైనికులు తీవ్రంగా ఇబ్బంది పెట్టారు.
ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జన సైనికులు అందరి పట్ల పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ మీటింగ్ వేసి ఇలా చెప్పడం జరుగుతుంది. దీనిపై మీ ఉద్దేశం ఎలా ఉంది? అసలు పవన్ కళ్యాణ్ గారు యువతను రాజకీయాల్లోకి రమ్మన్నారు, వచ్చిన తర్వాత యువతకి పవన్ కళ్యాణ్ గారు చేసిన మేలు ఏ విధంగా ఉన్నదని తెలియజేయండి. ఇప్పుడు మన ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారనుకోండి, మనం మాట వాళ్ళకి మనం ఏం చెప్తున్నామో మనం ఏం చేస్తున్నామో అనేది వాళ్ళకి ముఖ్యం. దాన్నే ఫాలో అవుతారు. అంటే మనం చెప్పక్కర్లేదు, మనం తీసుకున్న పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దాన్ని చూపించడమే మనం బాట వేయడం అంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు యువతని చిందరవందరగా తిరిగే యువతని మార్గదర్శకంగా ఎలా తీసుకురంటే, ముందు ఆయన జేబులో డబ్బులు రూపాయి ఆయన కష్టపడి సంపాదించిన రూపాయి ₹1,00,000 అయితే ₹1,00,00,000 అయితే పరులకు సేవ చేయడం నేర్చుకుని ఆయన నేర్పి తర్వాత ఆయన నుంచి మనం నేర్చుకునేలా చేశారు. దానికి కేవలం పార్టీ ఒకటే కాదండి, ఆయన రాజకీయాల్లో ఆయన ద్వారా సేవ పొందిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు బయటకు వచ్చి నేను పవన్ కళ్యాణ్ ద్వారా సేవ పొందినని చెప్పాలి తప్ప నేను పవన్ కళ్యాణ్ సాయం చేశానని ఈ రోజు ఎవరికి చెప్పలేదు. పవన్ కళ్యాణ్ ద్వారా సేవ పొందిన వాళ్ళు మాత్రమే చెప్తారు. అలా చెప్పిన తర్వాత ఈ రోజున డిజిటల్ మీడియా ఉంది కాబట్టి, గతంలో చాలా కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆయన చేసిన ఏంటి అనేది జరుగుతుంది. ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆయన గురించి చెప్పడం, ముఖ్యంగా యువత చాలా చెడు అలవాట్లకి బానిస అయ్యేవారు. గత ప్రభుత్వంలో కూడా అవన్నీ జరిగాయి. గత ప్రభుత్వంలో ఏం జరిగినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు. ఏం చెప్పారు? మీరు నన్ను చూసి మంచి నేర్చుకోవాలి తప్ప నా నుంచి చెడు నేర్చుకోవాలి. నాకు కోపం కాదు, మీరు కాదు, నాలో ప్రేమ నేర్చుకోవాలని చెప్పి చాలా మందికి యువతకి మేము మొన్న కూడా కొన్ని కార్యక్రమాల మీటింగ్ లో ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా ఆయన ఏం చెప్పారంటే, గత ప్రభుత్వంలో మిమ్మల్ని విద్వేషించడం వాళ్ళని ద్వేషించడం వాళ్ళని మనం ఏం చేయకూడదు, మనం ప్రేమతోనే ముందుకెళ్ళాలి. ఎందుకంటే మనం చేసేది రాజకీయం, ఓటు బ్యాంక్ రాజకీయం కాదు, పరులకు మానవత్వం నేర్పించాలి. ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు యువతకి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు వివరించి ఆయన మాటలు నడిపిస్తున్నారు. దానికి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తున్నారు ఈ రోజున విషయంలో. ఇంకేమన్నా చెప్పాలంటే ఆయన గురించి చెప్తాను కదా, ముందే చెప్పాను, సమయం సరిపోదు, చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవని ప్రతిపక్షం ఎద్దేవా చేసింది. ఈ తరుణంలో ప్రజలకి ఉపయోగపడే ప్రతి పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు పరుస్తుంది. దీనిపై ఒక లబ్ధిదారుడిగా లేదా పార్టీ నాయకుడిగా మీ యొక్క అభిప్రాయం ఏంటండి? లబ్ధిదారుడిగా కాదు కానండి, ఒక పార్టీ కార్యకర్తగా లేదా ఒక పార్టీకి బాధ్యత వహిస్తున్న ఒక సాధారణ కార్యకర్తగా నేను మాట్లాడే విషయం ఏంటంటే, ప్రతిదీ కావాలంటే ఈ రోజున మనం కష్టపడితేనే కానీ మనకి డబ్బులు రాని పరిస్థితి. గత ప్రభుత్వం చేసిన అప్పులకి ప్రతి మనిషికి కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులకి ఇప్పుడు ప్రతి మనిషి మీద కొన్ని లక్షల రూపాయలు అప్పు కనబడుతుంది. అది భారతదేశ కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని సమర్థించుకొచ్చింది, ఇలా చేశారు గత ప్రభుత్వం అని. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక మూలాలను వెతకడం మొదలుపెట్టింది. అంటే ఆర్థిక మూలాలు అంటే ఏంటి? అభివృద్ధి ఎలా అవుతుంది? ఒక రోడ్డు వేస్తే ఒక 100 మంది కార్మికులకి పని చెప్పినట్టు అవుతుంది. అదే ఒక 4-5 సంస్థలకి సిమెంట్ అని, ఐరన్ అని, లేదా వేరే కాంట్రాక్టులకి వీళ్ళకి పని చెప్పినట్టు అవుతుంది. దానివల్ల ఏంటంటే రొటేషన్ జరుగుతుంది. ఆ రొటేషన్ జరిగినప్పుడు మనం పన్ను రూపంలో దాన్ని కట్టడం, ఆ డబ్బుని ప్రభుత్వం జమ తీసుకొని ప్రభుత్వాన్ని వేరే నిధులకు ఉపయోగించకుండా సూపర్ 6 లాంటి మంచి పథకాలకి ఇప్పటికే ఉపయోగించి ఆల్రెడీ ఉచితంగా గ్యాస్ ఇస్తున్నారు, మహిళలకేమో బస్సు ఫ్రీగా చేశారు. కొంచెం సమయం పట్టింది. పెన్షన్ ఇవ్వడంలో చాలా గొప్ప చేసింది. గత ప్రభుత్వం ఏం చేసింది? 3000 పెన్షన్కి 5 సంవత్సరాల సమయం పడితే మనం ₹1000 పెంచి తర్వాత 3 నెలల పెన్షన్ కూడా ఇచ్చి ప్రభుత్వం ముందు ప్రజలను ఆకట్టుకుంది. ప్రజలను ఆకట్టుకున్నది అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది ఆకట్టుకునే ప్రభుత్వం కాదు, ప్రజలకి అందుబాటులో ఉండే ప్రభుత్వం. వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు కూటమి ధర్మం కార్యకర్తలు ఎవరో తప్పొద్దు అని చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ధర్మం అంటే అండి, ఖచ్చితంగా ఇది చాలా గొప్ప విషయం. కూటమి ధర్మం అనేది ఏంటంటే, అది కూటమిలో ఉన్నా లేకపోయినా కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ రాజకీయ పార్టీకి కృతజ్ఞతతోనే ఉండాలి. ఎందుకంటే ప్రజలు మనల్ని గుర్తించేది మన వెనకాల పరపతిని చూసాం, మన నుంచి ఎదరి నుంచి ఏదో ఆశించో కాదండి. మనం ఖచ్చితంగా సేవ చేయగలం, లేదంటే ప్రజలకు వాళ్ళకి ఏదో రోజు సహాయం చేస్తామన్న ఉద్దేశంతోనే చేస్తారు. ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు ఏంటంటే 3 పార్టీలు కలయికలు ఉన్నాయి. ఒకరికి కొంచెం గొప్పగా ఉండొచ్చు, ఒకరికి తక్కువ ఉండొచ్చు. కానీ ఏంటంటే ధర్మం అనేది ఖచ్చితంగా ఉంటది. ఆ ధర్మాన్ని నా అధ్యక్షుడే తలదించుకొని పాటించాడు. నా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే తలదించుకొని, లేదు మనం ఇంత తక్కువ తీసుకొని మన స్ట్రైక్ రేట్ తీసుకుందాం అని ఆయన 21 సీట్లు తీసుకొని 2 ఎంపీలు తీసుకొని 100% స్ట్రైక్ రేట్ తో ఆయన గెలుపొందిన తర్వాత కూడా ఆయన ఏ రకమైన గొప్పలకి వెళ్ళలేదు, చేయలేదు. అప్పుడు ఎలాగున్నారు, ఇప్పటికే అలాగున్నారు. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విషయంలోనూ కూడా పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూడట్లేదు. ఆయన్నే ముందు పెద్దపేట వేసి చూస్తున్నారు. అదేవిధంగా వారి కుమారుడైనటువంటి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా ఎక్కడ మన తెలుగుదేశం సోదరులు కానీ, బీజేపీ సోదరులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అంటే సహించేది లేదని వాళ్ళు కూడా అదే ధర్మంతో ఉన్నప్పుడు ధర్మం ఖచ్చితంగా ఏదో రోజు కాపాడుతుంది. కూటమి ధర్మం అంటే ఇదే. అంటే మనకు మనం చెప్పుకోవడం కాదు, ప్రజలు కూడా చూస్తున్నారు. దీన్ని అయితే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఓకేనా?
వన్లోనే కదా ఉంది. వద్దు వన్ పెట్టు, వెనక్కి వెళ్ళి లేకపోతే ఫోన్ వంకర పెడుతున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పెద్దాపురం నియోజకవర్గం మాధవపట్నం గ్రామంలో TV24 స్టూడియో అధినేత మరియు జనసేన పెద్దాపురం రూరల్ నాయకులు పన్నీర్ వెంకటేశ్వరరావు కుటుంబం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ క్యాంపులు మరియు ఐ క్యాంపులు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మెడికల్ క్యాంప్, ఐ క్యాంపులకు ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మరియు కాకినాడ జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు విచ్చేశారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేశారని తెలియజేస్తుంది. అలాగే ప్రజాసేవలో ఈ కుటుంబం ఎన్నో ఏళ్ల నుండి ఉందని ఇక్కడ ప్రజలు తెలుపుతున్నారు. ఈ కుటుంబానికి పన్నీరు వెంకటేశ్వరరావు మరియు దొరబాబు TV24 ద్వారా అందిస్తున్న సేవల పట్ల పలువురు ప్రముఖులు వారిని అభినందనలు తెలియజేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ TV24 స్టూడియో.